ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను, రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఎలాగున కలిసి దేవుని దైవవాక్యము ధ్యానం చేయటకుగాను మహాదేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి తరుణమును బట్టి మనం ప్రభుని ఎంతగానో స్తుతించే బద్దులమునై ఉన్నాము. దయగలిగిన ఆయన ఆత్మ చేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. నేటి దిన వాక్య ధ్యానము కొరకైన భాగము నిర్గమాకాండం 37వ అధ్యాయం 10 నుండి 16 వరకు ఉన్నటువంటి వచనాలను మనం ధ్యానం చేయబోతున్నాం. 16వ వాక్యము. బల్ల మీద నుండి దాని ఉపకరణములను అనగా దాని గంగాళములను, దాని ధూప కలశములను, దాని గిన్నెలను, తర్పణము చేయుటకు దాని పాత్రలను మేలిమి బంగారుతో చేసెను. ప్రార్థన. తండ్రి దేవ స్తోత్రం. చదవబడి ఉన్న వాక్యము మీది, వినుచున్నవారు మీవారు. మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం మా అందరికీ తోడయుండునుగాక. యేసయ్య మహోన్నతమైన నామంలో ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియులారా, బాగున్నారు కదా? ఈరోజు దేవుని ప్రత్యక్షపు గుడారమందు ఉంచబడిన బల్లను గూర్చి మనం ధ్యానం చేయబోతున్నాం. బల్ల అనగానే ప్రభురాత్రి భోజనము కాదు సుమి. ప్రత్యక్షపు గుడారములో పరిశుద్ధ స్థలమున ఉంచబడిన 3 ఉపకరణాలలో ఒకటైనది రొట్టెల బల్ల అన్నారు. అనగా రొట్టెలను ఉంచు బల్ల. దీన్ని బంగారపు బల్ల అని, భక్ష్యములు ఉంచు బల్ల అని దీన్ని పిలవడం జరిగింది. ఈ భాగము నిర్గమాకాండం 25వ అధ్యాయం 23 నుండి 30 వరకు, అదే నిర్గమాకాండం 37వ అధ్యాయం 10 నుండి 16 వరకు 2 సందర్భాలలో ఈ బంగారపు బల్లను గూర్చి లేదా భక్ష్యములు ఉంచు రొట్టెల బల్లను గూర్చి రాయబడింది. ప్రియులారా, ఇది 2 విధములైన వాటి చేత చేయబడింది. ఒకటి తుమ్మకర్ర, 2 మేలిమి బంగారము. దీని యొక్క కొలతలు కూడా చెప్పబడ్డాయి. దాని పొడుగు 2 మూరలు, దాని వెడల్పు 3
దాని ఎత్తు 3.5. ఇది మేలిమి బంగారు చేత చేయబడినదై ఉంది. ఆత్మీయులారా, తుమ్మకర్రతో చేయబడి దాని మీద బంగారు రేకు పొదిగించడం జరిగింది. బల్లలో ఉండిన లోహములను చూచినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క 2 స్వభావాలను మనము గ్రహించవచ్చు. తుమ్మకర్ర మానవ స్వభావం, మేలిమి బంగారము ఆయన దైవ స్వభావము ఇందులో ప్రత్యక్షమవుతూ ఉన్నాయి. ప్రియులారా, తుమ్మ చెట్టును మనము జ్ఞాపకం చేసుకుంటే అది అరణ్యములో పెరుగుచున్నది. ఏ మనుషుడు దాని ఇంటి ఆవరణములో పెంచడు, పెరగనివ్వడు. అది అరణ్యములో నీడ నీరు లేని చోట అది పెరుగుతుంది. దైవభక్తుడైన యెషయి ప్రవచిస్తూ ఆయన ఎండిన భూమిలో లేత మొక్క వలె పెరిగెను అని చెబుతారు. అంటే తుమ్మకర్ర ఆయన మానవ స్వభావాన్ని సూచిస్తూ ఉంది. బంగారము, మేలిమి బంగారము. బంగారము లోహములలో అత్యంత విలువైనది, శ్రేష్టమైనది. ప్రియులారా, యేసయ్య అత్యంత పరిశుద్ధుడు, పవిత్రుడు. ఆయనకు సాటి, ఆయనకు సమమైన మరొకరు ఎవరు ఇహమందు, పరమందు, భూమి క్రిందనను ఎవరునూ లేరు. దేవునికి స్తోత్రం. అయితే ప్రియులారా, ఈ యొక్క బంగారం దైవ స్వభావం, తుమ్మకర్ర మానవ స్వభావాన్ని తెలియపరుస్తుంది. ఇక ఈ బల్లకు చుట్టూ బెత్తెడంత జవను ఏర్పరచెను అని చూస్తున్నాం. గడిచిన కాలంలో ఈ విషయాలు మనం విన్నాం గనక నేను ముందుకు వెళుతున్నాను. ఆ యొక్క చుట్టూ ఉండిన ఆ జవ ఎందుకు అంటే ఆ రొట్టెలు పడిపోకుండా ఉండడానికి 1. 2, ఆ బల్ల అంతటికి ఆ పైన వేయబడిన బెత్తిడంత జవ బద్దెలాగా కత్తిప్పబడినది. బల్లకు ఓ కిరీటం వలె ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇక తరువాత ఈ బల్ల మీద ప్రియులారా, దైవ ప్రధాన యాజకుడు ప్రతి సబ్బాతు దినమున దాని మీద 12 రొట్టెలను సిద్ధపరిచి ఉంచుతారు. 6 రొట్టెలు ఒక భాగముగాను, 6 రొట్టెలు ఒక భాగముగాను 12 రొట్టెలు ఉంచుతారు. ఇవి యాజకులు మాత్రమే తినవలెను. సాధారణ మనుషులెవరునూ తినరాదు. ఈ 12 ఈ 6 12 రొట్టెలు, ఇది పాత నిబంధన 12 మంది గోత్రకర్తలను, అలాగుననే రానున్న భవిష్యత్ కాలంలో ఉన్నటువంటి రానున్న 12 మంది అపోస్తులను గురించి ప్రియులారా ఈ రొట్టెలు తెలియజేస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఇంకను కొంచెం మనం ముందుకు వెళ్ళినట్లయితే ఈ యొక్క బంగారపు లేక ఈ రొట్టెల బల్ల యేసుక్రీస్తు యొక్క గొప్పదనం, దైవత్వమునే కాకుండా ప్రభువు చెప్పారు, నేను జీవాహారమును అని. ప్రత్యక్షపు గుడారంలో బల్ల ఉన్నది కదా. అలాగే బల్ల ఇది సహవాసాన్ని సూచిస్తుంది. నాటి క్రైస్తవ సంఘం, ప్రస్తుత నేడున్న క్రైస్తవ సంఘం ప్రభురాత్రి భోజనం అనేది ఒక శ్రేష్టమైన ఆత్మీయ సహవాసాన్ని తెలియజేస్తూ వ్యక్తపరుస్తుంది. అలాగుననే ఈ రొట్టెల బల్ల దేవుని యొక్క సన్నిధిలో ఉండి దేవుని యందు ప్రతి మనుషుడు శ్రేష్టమైన సహవాసాన్ని కలిగి ఉండవలననే ఉన్నతమైన సత్యాన్ని ఇది బోధిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. భక్తుడైనటువంటి యోహాన్ అంటున్నారు,
మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది అంటూ యోహాను పత్రిక మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో తెలియపరుస్తున్నారు. ఈ బల్ల ఆత్మ సంబంధమైన సహవాసాన్ని, సన్నిధానాన్ని, ఐక్యమత్యాన్ని ఇది తెలియపరుస్తుంది. దేవునికి మహిమ. వీళ్ళరా, అది 2 లోహాలతో చేయబడిందని, దైవత్వాన్ని మానవత్వాన్ని తెలియజేస్తుందని, రొట్టెలు పాత నిబంధన గోత్రకర్తలను, నూతన నిబంధన అపోస్తలత్వాన్ని సూచిస్తుందని, దాని చుట్టూ ఉన్న జవ అవి పడిపోకుండగను మరియు జారిపోకుండగను ఆత్మీయులారా ఆ బల్లకు ఒక కిరీటంగా ఉన్నది అని ఇప్పటి వరకు మనం విన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇక నూతన నిబంధనకు వచ్చేసిన తర్వాత ప్రభువైన యేసయ్య తనతో ఉన్నవారితో ఏమన్నారు? మనుష్యుడు పిల్లలు విందాము. నేనే జీవాహారమును అని ప్రభు చెప్పారు. అరణ్యములో పితరులు మన్నాను తినను వారు జీవించలేకపోయారు. ఈ ఆహారం తినువాడు నిరంతరము బ్రతుకుతారని ప్రభు సెలవిచ్చారు. దేవునికి స్తోత్రం. ఆ యొక్క జీవాహారము ప్రభు అయిన యేసే. ఆ జీవాహారం ఆయన శరీరమును తిని రక్తమును త్రాగువాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని భక్త యోహాను తెలియపరుస్తున్నారు. కనుక ఈ బల్ల దేవునితో సహవాసమును, యేసయ్య మానవ దైవ స్వభావమును, ప్రియులారా ఆ యేసయ్యతో కలిసి మనము చేయవలసిన సహవాసాన్ని సూచిస్తూ ఉన్నాయి. ఆ కృపచేత దేవుడు మనలందరినీ దర్శించులాగున ప్రభువైన యేసు సహవాసమందు నిలకడ కలిగి యుందుముగాక. ఆమేన్. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలు చేత నింపి నడిపించమని, మహిమ పొందమని యేసునామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.